సొరకాయ పెరుగు పచ్చడి. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? సొరకాయ పెరుగు పచ్చడి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఆవపిండి 1/2 టీ స్పూన్, మెంతి పొడి చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి షెఫ్ గారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఈజీగానే ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ సొరకాయ నేను తొక్క తీసేసి సో ఇలా పెద్ద పెద్దగా వచ్చేట్టుగా మనం తురిమి పెట్టేసుకున్నాం. లేదు కొంచెం లేతగా ఉంది అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చండి, ఎవరి చాయిస్ వాళ్ళది. సో నేను ఇలా తురిమి వేస్తున్నాను. సో ముందు ఒక బౌల్లో పెరుగు, సో ఒకసారి ఇది బాగా బీట్ చేసుకుంటున్నామండి. నీళ్ళు ఏమన్నా అవసరమా? అంతేనా? చిక్కగా ఉండాలి? మన ఇష్టం అండి. సో కొద్దిమంది చిక్కగా చేసుకుంటారు, కొద్దిమంది కొంచెం లూజ్గా చేసుకుంటారు. సో దాన్ని బట్టి మనకి ఎవరికి ఎలా కావాల్సో అలా చేసుకోవచ్చు. సో దీంట్లో సొరకాయ తురుము పచ్చిదేనా అండి? పచ్చిదేనండి, బాగుంటుందండి. తెలుసు, సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు కదా పచ్చిది. సో దీంట్లో కొంచెం రుచి కొరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు. ఓకే. లేదు అంటే మనకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలా ముక్కలుగా కాకుండా దాన్ని అంటే తగలకుండా ఉండాలి పంటికి అనుకుంటే కొంచెం పేస్ట్లా చేసేయచ్చు మనం. మిక్సీలో ఈ రెండు కూడా కలిపేసి కొంచెం మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇంకొంచెం అంటే ఆకుకూరల ఫ్లేవర్స్ ఇంకొంచెం తెలియాలనుకుంటే కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా తరిగిన కరివేపాకు, సో ఇవి కూడా మనం దీంట్లో యాడ్ వేసుకోవచ్చండి. ఓకే. సో ఇది దేనికండి? అంటే రాయితా లాగా ఇది ఎలా అంటారు? ఈ పెరుగు పచ్చడి అన్నంలో తినడానికి? అన్నంలోనూ తినడానికండి. సో అలాగే మనం రోటీతో కూడా చపాతీతో కూడా తీసుకోవచ్చు. చాలా మంది తీసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్. మామూలుగా మనం పరోటాలకు తీసుకుంటాం కదా, సో అలాగా పుల్కా కానీ లేదా చపాతీ ఇలాంటి వాటికి కూడా మనం తీసుకోవచ్చండి హ్యాపీగా, చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టాలి. సో అది కొంచెం అంటే ఆ పెరుగులో ఆ సొరకాయది కూడా కొంచెం ఆ తురుము కొద్దిగా నానితే అప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా దానికి బాగా పడుతుంది. ఆ తర్వాత దీనికి మనం పోపు వేసుకోవచ్చండి. క్వశ్చన్ అండి, నానాలి కరెక్టే. ఇప్పుడు ఇందులో పుల్లటి పెరుగు తీసుకోవాలా, కమ్మటి పెరుగా, లేకపోతే ఎలా అయినా పర్వాలేదు అంటారా? మరి ఎక్కువ పుల్లగా ఉండొద్దు, మరి ఫ్రెష్ది కూడా కాదు. అది చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది నానాలంటే కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి. సో పక్కన పెట్టేశారండి, అది కొంచెం నానాలి. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తులసి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తులసి పవిత్రత గురించి, అందులో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇలాంటి తులసి ఆకుల్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 4-5 కనుక నమిలి మింగుతూ ఉన్నట్లయితే ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. చిట్కా చూసాం కదండి. అలాగే ఇది కొంచెం నానింది అంటే ఒక 10-15 నిమిషాలు నానితే చాలన్నారు షెఫ్ గారు, అంతేనా అండి? అంటే బయట కాకుండా కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొంచెం చల్లగా ఉంటుంది, ఎండాకాలం కాబట్టి. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు మనం దీనికి పోపు వేసేసుకుందాం. ఓకే. సో ఎండుమిరపకాయలు, సో ఇది కొంచెం డార్క్ కలర్లోకి రావాలండి. సో పెరుగు పచ్చడి కదా, సో బాగా వేగితేనే అప్పుడు దాంట్లో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కారం ఘాటు వస్తుంది అంటే బాగా వేగింది చాలా మందికి ఇష్టం అండి దీంట్లో. సో ఏమన్నా వేపుడులో కానీ ఏదైనా కర్రీలో కూడా చేసుకున్నప్పుడు సో లైట్గా కాకుండా కొంచెం ఇలా డార్క్ కలర్లో మనకి వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది తినేప్పుడు. మనకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ,
సో ఇది కంపల్సరీ నేను కాదు, కావాల్సితే వేసుకోవచ్చు. ఓకే. కరివేపాకు. ఘాటు వస్తుంది కొంచెం. ఎస్. సో కొంచెం పసుపు అండి. సో ఇది కూడా కావాల్సితే వేసుకోవచ్చు పసుపు. వైట్గానే అలాగే చేసేసుకోవచ్చు. ఓకే, స్టవ్ కట్టేసేసుకొని ఇది మజా వస్తుంది కదా, ఇది వేస్తే శివం అంటే బాగుంటుంది. సో బాగా కలిపేసుకోవాలి. సో దీనికి ఒక చిన్నగా ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. కొద్దిగా మెంతి పొడి కొంచెం చాలండి. వగరు వస్తుంది కదా, వేయించి. ఎస్, వేయించి పొడి కొట్టేసుకున్నాం. అలాగే కొద్దిగా ఆవపొడి అండి. ఆవపొడి, ఓకే. ఇవన్నీ కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తాయండి వీటికి. బాగుంది, కొంచెం గ్రీనిష్ ఎల్లో కలర్ వచ్చింది కదా, పిస్తా టైప్లో కదా కదా, బాగుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సమ్మర్ స్పెషల్ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. సొరకాయ పెరుగు పచ్చడి చేసుకోవడం చాలా సులువు, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? సొరకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం. ఒక బౌల్లో పెరుగు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సొరకాయ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి వేయించి పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మెంతిపొడి, ఆవపిండి వేసి మరోసారి కలుపుకుని ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి సర్వ్ చేయడానికి రెడీ.